రీసెంట్గా ఒక రీల్ చూసాను. ఆ అబ్బాయి ఎంత బాగా చెప్తున్నాడంటే, ఈ కాలంలో ఒక ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయినో అబ్బాయినో చేసుకోవడం కంటే కూడా సన్యాసం తీసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పున్నాడు. నాకు ఎంత మంచిగా అనిపించిందో తెలుసా అది. అంటే 1000% కరెక్ట్ అబ్బాయి చెప్పింది. మన అమ్మ వాళ్ళ కాలంలో ఈ హుకప్ కల్చర్స్, కోలివింగ్, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఇవే ఉండేవి కాదు. సో వాళ్ళకి తగువులు, డివోర్స్లు అంత ఎక్కువ లేవు. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఇవి లేని పర్సన్ లేరు బయట. ఒకవేళ ఉన్నా ఆఫ్టర్ మ్యారేజ్ వదిలేయాలి అనే కామన్ సెన్స్ లేకుండా ఉన్నారనమాట. అంటే వదలట్లేదు వాళ్ళు, ఎట్లాగో పెళ్ళైన తర్వాత కంటిన్యూ అవుతాయి. ఇలా కంటిన్యూ అవడం వల్ల పెళ్ళైన 1 వీక్కి 1 మంత్కి డివోర్స్లు అయిపోతున్నాయి. ఇక్కడ పట్టిన మధ్య న్యూస్లో పెళ్ళైన వారానికి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు, లేకపోతే హస్బెండ్ చంపేశారని, వైఫ్ని చంపేశారని ఎన్ని వింటున్నాం. రీసెంట్ టైమ్స్లో అయితే చాలా విన్నాం. జెన్జీ జనరేషన్ ఇంత డేంజర్ జనరేషన్ అని నాకు ఈ మధ్యనే అర్థమవుతుంది. నాకేమనిపిస్తుంది అంటే, ఈ కాలంలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోవడము, ఆర్ఎల్స్ బాగా తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. వీటిలో ఆ పర్సన్ గురించి మీకు అట్లీస్ట్ కొంచెమైనా నిజ నిజాలు తెలుసుంటాయి. బట్ అరేంజ్ మ్యారేజెస్లో ఇప్పుడు అరేంజ్ మ్యారేజెస్ అంటే చాలా స్కేరీ కైండ్ ఆఫ్ అ థింగ్. ఇది పేరెంట్స్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ కాలంలో ఉన్నట్టు ఈ కాలంలో పిల్లలు లేరు. జనరేషన్ చాలా మారిపోయింది. బట్ యూ హ్యావ్ టు థింక్ బిఫోర్ యూ డూ మ్యారేజెస్ టు యువర్ చిల్డ్రన్.